మీకు బాగా తెలిసిన కుటుంబం ఇది. ఎవరో తెలుసండి, విదేశాల నుంచి యేసుక్రీస్తు జ్ఞానాన్ని, మాటలను ఇదిగో ఈ రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో వాక్యాన్ని ప్రకటించడానికి తన కుటుంబంతో వచ్చిన ఆస్ట్రేలియా సువార్థికుడండి గ్రహాం స్టెయిన్స్. తెలుసా మీకు? గ్రహాం స్టెయిన్స్ ఏమండి, 2 చిన్న కుమారులు, ఒక ఆడబిడ్డ, తన భార్యను వెంట పెట్టుకొని ఆస్ట్రేలియా దేశంలో సుఖంగా ఉండలేరా? ఉండగలరు. కానీ దేశం కాని దేశానికి వెళ్ళి యేసు మార్గాన్ని, యేసు మంచి మాటలకు పరిచయం చేయాలన్న తృష్ణతో ఇదిగోండి ఈ రాష్ట్రంలో ఈ గడ్డపైన అడుగు పెట్టాడండి. కానీ క్రీస్తు పడని వారు, క్రీస్తు వ్యతిరేకులైన వాళ్ళు పాపం అన్యాయంగా ఒక కారులో తన 2 కుమారులు పసిబిడ్డలు ఆ తండ్రి నిద్రపోతున్నప్పుడు నిప్పంటించి చంపేశారండి క్రూరంగా. ఈ రాష్ట్రంలో గ్రహాం స్టెయిన్స్ ను పొట్టన పెట్టుకున్నారండి. కానీ ఎందుకు చూపించానో తెలుసా ఈ ఫోటో? ఆ మహాతల్లి ఫోటో మీరు చూడాలి. గ్రహాం స్టెయిన్స్ భార్య ముఖం మీరు చూడండి. కనబడుతుందా ఆమె? ఏమండి, గ్రహాం స్టెయిన్స్ భార్య కనబడుతుందా? ఆహా, నాకైతే చాలా గొప్ప తల్లిలా కనబడుతుంది. మదర్ తెరీసాలా కనబడుతుందండి నాకు. నా యేసు ప్రభు కనబడుతున్నాడండి ఆమెలో. ఎందుకో తెలుసా? ఎలాగో తెలుసా? తన భర్తను, 2 చిన్న బిడ్డలను కారులో నిప్పంటించి చంపిన దారాసింగ్, అతని అనుచరులైన వాళ్ళు కోర్టులో లొంగిపోయి కోర్టులో మరణశిక్ష విధించినప్పుడు ఆయన ఏమని వినతి పత్రం పెట్టిందో తెలుసా? నా భర్తను, బిడ్డలను చంపిన దారాసింగ్ని క్షమించి విడిచిపెట్టండి రా అందండి ఆ తల్లి. క్షమించమంది ఎవరో? ఒక క్రైస్తవ మహిళ. ఒక క్రైస్తవ మహిళ కనుకనే అంది ఈ మాట. ఏది వేరొకరు అనమనండి చూద్దాం. ఎవరైనా అమ్మాయిని పాడు చేస్తే ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదండి, చంపేయాలండి అంటుంటారా? అప్పుడప్పుడు టీవీలో వార్తలు చూస్తుంటారు కదా. ఎవడైనా తప్పు చేస్తూ కనబడిపోతే చాలు, ఇలాంటి వాడిని బతకనివ్వకండి, ఇలాంటి వాడిని చంపేయండి. చంపేస్తా, మార్చవా నువ్వు? తప్పు చేసిన ప్రతి వాడిని చంపుకుంటూ పో, ఎవరిని మార్చో. నీ దగ్గర మార్చే శక్తి లేదు, నువ్వు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో మార్చే పాఠాలు లేవు. సిగ్గుపడాలి ఈ ప్రపంచం. ఒక మనిషిని మార్చేది పాఠం ద్వారా కాదు, దేవుని మాటలనే పాఠం ద్వారా. ఈ చేత కాకపోతే నా దగ్గర పంపించు, యేసు మాటలు నేర్పించి బోధించి మార్చుతాను వాళ్ళని. మార్చే శక్తి నా మాటలకు లేదు, యేసు మాటలకు ఉంది. ఆవిడ అందండి ఆ మాట. ఏమిటి, భర్తను కర్కశంగా నిప్పంటించి తన పసిబిడ్డలంతని చంపిన భార్య ఏమనాలి? వాళ్ళని విడిచిపెట్టకండి, చంపేయండి అనాలి. కానీ ఆ తల్లి ఏమందో తెలుసండి? విడిచిపెట్టేయండి అర్రా, ప్లీజ్ క్షమించండి అర్రా, నా భర్తను చంపిన వాళ్ళ మీద నాకేం కోపం లేదు, ఆ దారాసింగ్ మీద నాకేం కోపం లేదు, ప్లీజ్